నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారిగుట్టపై ఉన్న అతి పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి సొసైటీ నాయకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం పొందాలని కోరారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సొసైటీ సమావేశం సొసైటీ ఉపాధ్యక్షుడు కుప్పాల శ్రీనివాస్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ నాయకులు మాట్లాడుతూ బ్రహ్మంగారిగుట్టపై నిర్మితమైన త్రికూట ఆలయాలలో ఒకటిగా ఉన్న అతి పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6న స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు బ్రహ్మంగారిగుట్టపై ఉన్న శివాలయంలో 3, రామాలయంలో 2 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటిని శ్రీరామనవమి సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నామని తెలిపారు. సీతారాముల వారి కళ్యాణ వేడుకలలో భాగంగా కోలాట ప్రదర్శన, శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి భక్త బృందమైన వికాస తరంగిణి సభ్యులచే పారాయణం ఏర్పాటు చేశామని, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపను పొందాలని కోరారు. సమావేశంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి రాములు, ఉపాధ్యక్షుడు కుప్పాల శ్రీనివాస్, కార్యదర్శి చింతహరిప్రసాద్, సంయుక్త కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, గౌరవ అతిథి శివకోటి నెహ్రూ, సుంకం విద్యాసాగర్, కోశాధికారి పులిపాటి దయాకర్, సభ్యులు పాలకూరి నటరాజ్, శోభరాణి, బొలుగూరి యాదగిరి, ఉద్దవ మహారాజ్ తదితరులు పాల్గొనగా విశ్వబ్రాహ్మణ సేవా సమితి జిల్లా కార్యదర్శి పెందోట సోము, పగిడిమర్రి వెంకటాచారి, కొండోజు కృష్ణమాచారి, పోలోజు శ్రీనివాసాచారి, పర్వతం నరేంద్రబాబులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. తేదీ 6/4/2020 రోజున జరుగు శ్రీరామన కళ్యాణ సందర్భంగా గుట్టపైన కార్యక్రమానికి ముఖ్యంగా నల్గొండ టౌన్ సిఐ గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. ఆ కెమెరాలను నల్గొండ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి పాటు గారు అదే రోజున 6వ తారీఖు నాడు ఆవిష్కరిస్తారని తెలిసినారు. ఈ సందర్భంగా వచ్చే భక్తులు కూడా కళ్యాణ సందర్భంగా తీర్థప్రసాదాలు, భోజనాలు, జీఆర్ స్వామి భక్త బృందంతో విష్ణు సహస్రనామ పారాయణాలు ఏర్పాటు చేస్తున్నాము. భక్తులంతా విచ్చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని రాగలని కోరుతున్నాం. 6వ తారీఖు 4వ నెల రోజున మన స్థానిక బ్రహ్మంగారిగుట్ట పైన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా చేయుటకు ఈ కమిటీ వారు నిర్ణయించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన బ్రహ్మంగారిగుట్ట ఒక పర్యాటక స్థలములాగా చాలా పవిత్రమైనది, అన్ని రకాల దేవుళ్ళతో శోభిల్లుచున్న ఈ గుట్టను ఒకసారి దర్శించండి. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడు తనకు నచ్చిన సమయంలో వచ్చి దర్శించి అక్కడి యొక్క స్వామి యొక్క పురాతనమైన ఆ స్వామిని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని ఆ మహిమాన్విత స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కళ్యాణ సమయంలో మీకు తోచిన సాధిక సాయం కానీ ఏదైనా ఆ గుట్టపైన డెవలప్మెంట్ కోసము ప్రతి ఒక్కరు కూడా భక్తులు సహకరించవాలని కోరుకుంటున్నాం. దివ్య జీవన సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, రాముని యొక్క చరితము పారాయణం చేయడం జరుగుతుంది. హనుమాన్ చాలీస కూడా ఒక 3 పర్యాయాలు పారాయణం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణములతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. సీతారామచంద్ర స్వామి కమిటీ సభ్యులకు ఈరోజు సాయంకాల సమావేశం జరిగి సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవోపేతంగా జరిగేటందుకు గాను నిర్ణయం తీసుకున్నందుకు ఈ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ 4 సంవత్సరాలు కూడా వైభవోపేతంగా వీళ్ళందరి సహకారంతో నేను చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కొత్త కమిటీ వాళ్ళు ఘనంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులు కూడా నల్గొండ టౌన్ మొత్తం అందరూ వచ్చి వైభవోపేతంగా కళ్యాణం సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుపుతూ సీతారామచంద్ర స్వామి అనుగ్రహము పొందాలని కోరుకుంటూ నా వంతు నేను సహకరిస్తాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల అన్నిటితో పాటు
చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. అక్కడే భక్తులందరూ పాల్గొనాలని మనవి.